నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో డీప్ టెక్ సదస్సుకు హాజరు కానున్న చంద్రబాబు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశాభావం. కాకినాడ పోర్ట్ సెస్లో తవ్విన కొద్ది అక్రమాలు. ఆడిటింగ్ సంస్థ విజయసాయి నామినీదేనని గుర్తింపు. రాయచోటిలో విద్యార్థుల దాడితోనే ఉపాధ్యాయుడు మృతి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థి మంత్రివర్గం ఏర్పాటు. బడిలోనే కూరగాయలు పండిస్తూ ఆరోగ్యం కాపాడుతున్న మాస్టర్. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కోసం మళ్లీ రైతుల నిరసన. నేడు పంజాబ్ నుంచి ఢిల్లీకి మార్చ్. పరిశ్రమల రాకతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని తెలుగుదేశం నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాత్రి విశాఖ చేరుకున్న సీఎం ఇవాళ నోవాటెల్ హోటల్లో జరిగే డీప్ టెక్, గౌటెక్, వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్, హెల్త్ సెషన్ తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి తాను బస చేసే బస్సులోనే పార్టీ ప్రజా ప్రతినిధులతో సుమారు 20 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, మిత్తల్ స్టీల్ ప్లాంట్తో పాటు విశాఖకు గూగుల్ క్లౌడ్ కేంద్రం వస్తాయన్నారు. సింగపూర్ నుంచి సముద్రం ద్వారా ఆప్టికల్ ఫైబర్ నెట్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. రాబోయే 6 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభమైతే వచ్చే 2 ఏళ్లలో నగరం మరో దశకు చేరుకుంటుందన్నారు. కొందరు నాయకులు నామినేటెడ్ పోస్టుల్ని కోరగా అంతా సీనియర్లు అయిపోయారు కదా అని చంద్రబాబు చమత్కరించారు. కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో మరిన్ని కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ సీ పోర్ట్పై ఆడిటింగ్ కోసం నియమించిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ సంస్థ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినీదేనని సిఐడి గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలిచ్చిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ పోర్ట్ అరబిందో పరం కాగానే ఆ మొత్తాన్ని కేవలం 9 కోట్లకు తగ్గించేసింది. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పీఎల్ కాకినాడ సెజ్జుల్లోని 3600 కోట్ల విలువైన వాటాల్ని కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని సిఐడి గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేల్చింది. కేఎస్పీఎల్లో కేవీ రావుకు చెందిన కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేఐహెచ్పీఎల్ కు ఉన్న 41.12% వాటాను ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగానే స్పెషల్ ఆడిట్ కోసం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు విజయసాయిరెడ్డితో కలిసి తీసుకున్నట్లు సిఐడి నిర్ధారణకొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టులన్నింటిలోనూ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీతో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు 2019 నవంబర్ 13న వైసీపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కానీ మిగతా పీపీపీ పోర్టుల్లో ఎక్కడా ఆడిట్ సాగలేదు. కేవలం కాకినాడ సీపోర్ట్లోనే చేపట్టారు. ఆ నివేదిక అడ్డం పెట్టుకుని అందులోని వాటాలు లాక్కున్నట్లు సిఐడి ప్రాథమికంగా గుర్తించింది. కేవలం కాకినాడ సీపోర్టుపైనే స్పెషల్ ఆడిట్ కు ఆదేశిస్తే దురుద్దేశం తెలిసిపోతుందనే ఉద్దేశంతో మిగతా పీపీపీ పోర్టుల్లోనూ ఆడిట్ కు ఆదేశించినట్లు మెమో ఇచ్చారని నిర్ధారణకొచ్చింది. అప్పట్లో ఏం జరిగిందనే దానిపై సంబంధికులందరినీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వాటాగా చెల్లించాల్సిన మొత్తంలో 965 కోట్ల రూపాయల్ని కేఎస్పీఎల్ ఎగవేసిందంటూ 2020 మార్చి 30న పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ ఫ్యాబ్రికేటెడ్ నివేదిక సమర్పించింది. దానిపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలంటూ 2021 జనవరి 1న కేఎస్పీఎల్ కు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ లేఖ రాశారు. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ నివేదికలోని అభ్యంతరాలన్నింటికీ కేఎస్పీఎల్ సమగ్ర వివరణలు పంపింది. అయితే అవి ఆమోదించదగ్గవి కాదంటూ మారిటైమ్ బోర్డు తిరస్కరించింది. కానీ కేఎస్పీఎల్లోని 41.12% వాటాలు అరబిందో పరమయ్యాక కేఎస్పీఎల్ గతంలో పంపించిన వివరణలు, సమాధానాల్నే ఆడిట్ సంస్థ అంగీకరించింది. అంతేకాదు ప్రభుత్వానికి ఎగవేశారన్న 965 కోట్ల మొత్తాన్ని 9,03,00,000కు కుదించి మరో నివేదిక ఇచ్చినట్లు సిఐడి గుర్తించింది. కొద్ది నెలల వ్యవధిలోనే ఆడిట్ నివేదికలో అన్ని 100 కోట్ల వ్యత్యాసం చూపడంపై సిఐడి ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.
బలవంతంగా ఇచ్చిన వాళ్ళు కొందరు, భయంతో ఇచ్చిన వాళ్ళు మరికొందరు, ఇచ్చి బాధపడుతున్న వాళ్ళు ఇంకొందరు, ఇవ్వకుండా పోరాడుతున్న వాళ్ళు మరెందరో. కాకినాడ సెస్ పేరిట భూములు కోల్పోయిన రైతుల జీవితాలు 19 ఏళ్లుగా కకావికలమయ్యాయి. ఆశలు రేపిన 2021 నాటి జీవో 12 ప్రకారం తిరిగి భూమి పొందాల్సిన వందల మంది రైతులు ఇప్పటికీ అధికార యంత్రాంగం, సెస్ యాజమాన్యం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయిన వాళ్ల కోసం రైతుల పొట్టకొట్టిన జగన్ సర్కార్ వారి ఉపాధి అవకాశాలకు గండి కొట్టింది. కాకినాడ సెజ్ ప్రాంతంలో ఎవరిని కదిపినా ఒక కన్నీటి కథ చెప్తున్నారు. సుమారు 19 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో సెజ్ కోసం జరిగిన బలవంతపు భూసేకరణ వల్ల భూములు కోల్పోయిన రైతులు అప్పటి నుంచి తమ భూమిని కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాకినాడ సెజ్ బాధిత రైతులు భూములుండి బికారుల్లా మారారు. 19 ఏళ్లుగా నరకప్రాయమైన రైతుల జీవితాలు బాగుపడేదెప్పుడూ తెలియడం లేదు. ప్రభుత్వాలు కనికరించకపోవడంతో వాళ్ల కథ కంచికి చేరడం లేదు. ఎకరం భూమికి సెస్ కంపెనీ తొలుత ఇచ్చిన 3 లక్షలు, తర్వాత ఇచ్చిన 2 లక్షలు ఎప్పుడో ఖర్చయిపోయాయి. ప్రస్తుతం భూమి లేకపోవడంతో రైతుల జీవన ప్రమాణాలు దిగజారాయి. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక మొదట 3 లక్షలు తీసుకున్న కొంతమంది రైతులు తర్వాత ఇవ్వబోయిన 2 లక్షలు వద్దన్నారు. ఎలాగైనా భూమిని కాపాడుకోవాలని పరితపిస్తున్నారు. ఇంతకాలం తమ సమస్య గురించి ఎవరూ పట్టించుకోలేదని గగ్గోలు పెడుతున్నారు. రైతులన్న పేరే కానీ రైతు కూలీ కన్నా అధ్వానంగా ఉందండి మాకు ఈ పరిస్థితి. మేము ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి మాకు ఏమీ రాకుండా ఉన్నాయి సార్. ఒక బియ్యం కిసాన్ కానీ, రైతు భరోసా కానీ, ఒక షూరిటీ ల్యాండ్ లోన్ కానీ ఏమి రాలేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పిల్లలు పెళ్ళిళ్ళు అవుతలేదు సార్. 2 పిల్లలు అండి 25 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. మా పిల్లలిద్దరు పెళ్లి చేసుకోలేకపోయాం. ఏమన్నా అడిగితే SCZలో ఉన్న భూములు మాకు వద్దు అంటున్నారండి. భూమి కాగితాలు మా దగ్గర ఉన్నాయండి, భూమిలో మేము ఉన్నాం, పాస్బుక్లు మా దగ్గర ఉన్నాయి. ఆన్లైన్లో చూస్తేనేమో KSCZ అని వస్తుందండి. మాకు 4 ఎకరాల భూమి ఉంది స్వామి. అది SCZలోకి పోయింది స్వామి. మా ఊర్లో 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులకి అందరికీ చేసేసారండి. మాది 4 సార్లు కొలిచారు కానీ ఇలా కాగితం కరెక్ట్గా లేదు, ఈ కాగితం కరెక్ట్గా లేదని SCZ వాళ్ళు మాకు చేయలేదు స్వామి. అది అందులో మా అక్కయ్య గారికి ఇచ్చామండి 2 ఎకరాల భూమి. మా అక్కయ్య గారికి ఇస్తే మా అక్కయ్య గారి పిల్లలకి పెళ్లి చేసుకుంటాం, నా భూమి నాకు ఇచ్చేయండి అని ఆవిడ గొడవ పెడుతుంది. ఆ పిల్లలు పెళ్లి చేసుకుంటుంటే ఆన్లైన్లో చూసుకుంటుంటే KSCZ అని వస్తుంది. అది SCZ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే మీరు MLA గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. కానీ ఎవరో మాకేం సమాధానం చెప్తలేదు స్వామి. పోలీసులు తీసుకొచ్చేసి జీడిమాడి తోట, కొబ్బరి తోట, మామిడి తోట మొత్తం తీసుకొచ్చేసి పోలీసుల సమక్షంలో అది ధ్వంసం చేసి మొత్తం ఖాళీ చేశారు. అయినా సరే సాగులో ఉన్నాం. రైతులను కూడా ఎవరిని రానియకుండా, మాకు రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వేరే రైతులకి ఎక్కడో తీసుకొచ్చిన రైతులు కూడా ఆ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అది సెజ్ ఆఫీస్కి వెళ్ళినా ఏం సరే మీరు ఎప్పుడో అమ్మేశారు కదా, 3 లక్షలు తీసుకున్నారు కదా, దాన్ని అది మీరే తీసుకున్నట్టుగా మాది సంబంధించింది మాదే అంటున్నారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయట్లేదని, న్యాయం చేయమని అడిగినా సరే వాళ్ళు అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేము SCZలో 2005లో మొదలైందండి. తర్వాత జగన్ గారి ప్రభుత్వం 2021లో మాకు అవార్డు తీసేశారు. అయినా కొంతమంది పెద్ద నాయకులకి రీచ్ అయ్యారు తప్ప చిన్న చితకారు రైతులను పక్కన పెట్టేసి వీళ్ళని 4 సార్లు 5 సార్లు భూముల కొలతలు జరిగాయండి. భూముల కొలతలు జరిగినాయి, మీకు కరెక్ట్గా లేవో లేకపోతే ఏ విధంగా మభ్య పెట్టడం, వెనక తిప్పడం, లేకపోతే 2 రోజులు పోతే 10 రోజులు పోతే అవుతుందని ఇలా జరుపుకుంటూ వస్తున్నారండి. కానీ ఈ రైతులతో పాటు కొంతమంది పెద్ద రైతులకి వాళ్ళకి సవ్యంగా జరుగుతుందండి. కానీ చిన్న రైతులకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుల్ని అలా వెనక పెడితేనే ఉన్నారండి. 10 ఎకరాల మాకు ఎవరికే దారి అంతలేదండి. వాళ్ళమ్మ ఆడవాళ్ళు 4 వదిలేసిపోతున్నారండి. మా కట్నం మాకు ఇమ్మని ఆడవాళ్ళు అందరూ. వీళ్ళమ్మ ఇత్తలు SCZ వాళ్ళ పేరు ఏమో చూపెడుతుందండి. మేము చాలా దిక్కులు MRO దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి చాలా తిరుగుతున్నామండి. తిరుగుతున్న MLA అందరూ ఎవరు తిరిగినా పట్టించుకుంటూ లేదండి అసలు. మా భూములు ఓ పాప ఉందండి. నాకు పాపకు పెళ్లి చేశానండి. ఆ పాపకు ఇప్పుడు మా అల్లుడు వస్తలేదండి. నా కట్నం నాకు ఇచ్చేయమన్నాడండి. ఆ కట్నం ఏమన్నా దారి అంతలేదండి. కలెక్టర్ దగ్గర 4 సార్లు ఇచ్చేయాలి. ఈ మధ్యలో వెళ్ళానండి. వెళ్ళి ఆ కలెక్టర్ గారు లెటర్ ఇచ్చుకున్నారండి. ఆ లెటర్ పక్క మారుతున్నారండి. సెజ్ వ్యతిరేక ఆందోళనల అణచివేతకు రైతులపై పెట్టిన కేసుల్లో కొన్నింటిని మాత్రమే ఉపసంహరించారు. మరికొన్ని కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేసుల్లో ఇరుక్కున్న రైతులు వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరగలేక తల్లడిల్లిపోతున్నారు. సెజ్ ప్రాంతంలో ఏ రైతును కదిపినా ఓ కన్నీటి కథ చెబుతున్నారు. మా నాన్నగారు SCZ పోరాటం చేసేవారు. ఆయన భయపెట్టడానికి నా మీద కూడా ఆయన ఏదైతే కేసు పెట్టేవారో నన్ను కూడా అదే కేసులో రాయిస్తేవారు. మా నాన్నగారు అలాగే కేసులకి రోజు తిరుగుతూ ఉండేవారండి. తిరుగుతూ ఉండి 200 రోజుల పైన జైల్లో ఉండి అలాగా కుంగిపోయి కృషించిపోయి మా నాన్నగారు చనిపోవడం జరిగిందండి లాస్ట్ ఇయర్. మా అమ్మగారి మీద కూడా కేసు పెట్టేవారండి.
ఎస్ఐ గారు మారేటప్పుడు, నెక్స్ట్ ఏమైనా పండగలు వచ్చేటప్పుడు, ఎలక్షన్స్ జరిగేటప్పుడు అటువంటిప్పుడు కంపల్సరీగా ఇంటికి వచ్చి మరే తీసుకెళ్ళిపోతారండి. మాకు వారానికి 4 రోజులు కోర్టులో తిరగాలండి. రైతుల పొట్టగొట్టడమే కాకుండా వారి ఉపాధి అవకాశాలకు జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. కాకినాడ సెస్ కు కేంద్రం మంజూరు చేస్తారన్న బల్క్ డ్రగ్ పార్క్ జగన్ కక్కుర్తితో ఆ ప్రాంతానికి దూరమైంది. 2020లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం 2000 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. మొత్తం 1672 కోట్ల వ్యయంలో 1000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇస్తానంది. ఇంత మొత్తం డబ్బు గ్రాంటుగా వస్తున్నందున కాకినాడ సెజ్ లో పెట్టిస్తే తమ అరబిందో గ్రూపునకు బ్రహ్మాండమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని జగన్ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఏపీఐఏసీకి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేయించింది. ఈ సంస్థ బల్క్ డ్రగ్ పార్కును అమలు చేసే ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పింది. బల్క్ డ్రగ్ ప్రాజెక్టులో అరబిందోకు 88%, ఆ సంస్థకే చెందిన సెస్ కంపెనీకి 1%, రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఐఏకి కేవలం 11% వాటా ఉంటుందని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం ముందు జగన్ సర్కారు పప్పులు ఉడకలేదు. ఈ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థ అరబిందోకు 88% ఉండటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తుందనే భరోసా ఉండదని సందేహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నియంత్రణలో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉన్నందున కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే 1000 కోట్ల గ్రాంట్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ పత్రాలను కూడా ఈటీవీ, ఈనాడు సంపాదించాయి. కేంద్రం నిర్ణయంతో కంగుతిన్న జగన్ ప్రభుత్వం విశాఖ సమీపంలోని ఏపీఐఏసీ భూముల్లోకి ప్రాజెక్టును మార్చింది. అదే కాకినాడ సెజ్ లో సగం వాటాలు ఓఎన్జీసీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండి ఉంటే స్థానికంగా 1000 మందికి ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్కు ఇక్కడే ఏర్పాటయ్యేది. పంటలు పండించుకుంటూ ఒకప్పుడు హాయిగా బతికిన కాకినాడ ప్రాంత రైతాంగం ఓఎన్జీసీ ప్రాజెక్టుల పేరుతో దారుణంగా దోపిడీకి గురైంది. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సెజ్ వ్యవహారాలపై వెంటనే దృష్టి సారించాలి. ఇక్కడ జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించి వాటిని సరిదిద్దాలి. రైతులకు వెంటనే న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కాకినాడ సెజ్ ప్రాంతం నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో ఎన్ విశ్వప్రసాద్. అన్నమయ్య జిల్లా రాయచోటి ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు 3 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లల చేష్టలకే ఉపాధ్యాయుడు అహ్మద్ తనువు చాలించారని విద్యాశాఖాధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్లో ఉపాధ్యాయుడు అహ్మద్ అనుమానాస్పద మృతిపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. కడప ఆర్జేడీ శామ్యూల్, రాయచోటి డీఈఓ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డీఈఓ శివప్రకాష్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్ కు వెళ్లి అసలేం జరిగిందో ఆరా తీశారు. బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో 9వ తరగతి గదిలో ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో పిల్లలు అల్లరి చేస్తున్నారు. పక్క గదిలో పాఠాలు బోధిస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు అహ్మద్ అల్లరి చేస్తున్న విద్యార్థుల గదిలోకి వెళ్లి మందలించారు. 3 విద్యార్థులు గొడవ పడుతూ ఉండగా అడ్డుకునే క్రమంలో వారిపై చెయ్యి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ 3 విద్యార్థులు ఉపాధ్యాయుడిపై తిరగబడి చెయ్యి చేసుకున్నారని విచారణలో తేలింది. 3 కలిసి తోసేయడంతో ఆయన కింద పడిపోయారని, పిల్లలందరి ముందు విద్యార్థులు చెయ్యి చేసుకోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన అహ్మద్ అరగంట పాటు చాలా కుంగిపోయారని గుర్తించారు. ఆ సమయంలోనే ఊపిరి ఆడక గుండె నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయారు. ఈ మేరకు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను విచారించి స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణ అధికారులు అంచనాకు వచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇద్దరిని కూడా జాయింట్ ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. ఒకవేళ ఇది పోలీస్ పరిధిలోకి అయితే పోలీసులకు కూడా రికమెండ్ చేసి చర్య కోసం అదన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. బేసికల్ గా మేము పిల్లలతో, టీచర్లతో మాట్లాడాము. ఈ సంఘటన మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. రాబోయే రోజులు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా. అయితే ఘర్షణ జరిగినటువంటిది అనేది కొంతమంది చెప్తున్నారు. పూర్తి స్థాయిలో పేపర్ మీద రాసిస్తేనే నిర్ధారణ చేస్తాం. ప్రతి ఒక్కరికి మనం పేపర్ ఇచ్చేసి రిటర్న్గా తీసుకుంటాం. విద్యార్థులు దాడి చేయడం వల్లనే చనిపోయినారని వాళ్ళు అదే న్యూస్ అలాగే వచ్చింది. తర్వాత తెలిసింది మాకు 7-7:30 మధ్యన వాట్సాప్ గ్రూపుల్లో అట్లా న్యూస్ రావడం ఇట్లా జరిగింది. 7:30 డబ్బులు వస్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేశాం. ఇక్కడ ఎవరిది తప్పున్నా ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎంప్లాయీస్ తప్పుంటే ఎంప్లాయీస్, పిల్లలు అంటే కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. పోలీస్ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మీరు చెప్పినట్టు
పోస్టు పూర్తి వివరాలు తెలుసుకుంటాం. కొంతమంది పిల్లలు సార్ని యశ్వన్ అనే పిల్లలు కొట్టాడు చెప్పారు సార్. గలాటా చేస్తా ఉంటే సార్ చేసినాడు. అది సార్ అంటే సార్ తమ్ముడు ఏదో కొట్టుకుపోయినప్పుడు అన్న ఏదో కొట్టారంటున్నారు సార్. పోయిన తర్వాత పిల్లలు అడిగాను నేను, ఏం జరిగిందంటే ఇలా సార్ కొన్ని చేయడం పెట్టాను చెప్పారు సార్. మళ్ళీ సార్ని కూర్చోబెట్టి మాట్లాడాను. ఆ తర్వాత సార్ సీరియస్ అయిపోతే నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే సార్ని కొట్టు చెప్పి చేయి అడ్డం పెట్టని చెప్పారంటే సార్. పెద్ద అబ్బాయి కొట్టాడని చెప్పారు. సార్ని కొట్టాడని స్పీడ్ చెప్పారు నాకు మార్నింగ్. గురువారం సాయంత్రం శవ పరీక్ష పూర్తి చేసి అహ్మద్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంబులెన్స్ వద్ద అహ్మద్ భార్య రెహమోన్ బంధువులు ధర్నాకు దిగారు. తన భర్త చావుకు 3 విద్యార్థులతో పాటు కొందరు టీచర్ల పాత్ర కూడా ఉందని అహ్మద్ భార్య ఆరోపించారు. వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. శవ పరీక్ష నివేదిక ఆధారంగా చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. నాకు ఏది వద్దు అంటే చాలని ఆయన నేను నాకు ఆయన మేమిద్దరం కలిసి బతున్నాం. నాకు అది కూడా లేకుండా చేసేస్తాను మేడం. వాళ్ళ పుణ్యం వల్ల మళ్ళీ నేను యథా ప్రకారం మొదటి స్థాయికి వచ్చి ఇప్పుడు నేను ఎవరిని చూసుకొని బతకాలి మేడం. నేను ఇట్లా చంపుతారా మేడం? ఎంతైనా చూస్తే కడుపు రగిలిపోతుంది మేడం. నాకైతే కావడం దూరం తిరుగుకుంటున్నా. తాకడానికి లేదు నా ఆయన 2 సార్లు తాకడానికి లేకుండా చేశారు. ఆయన నాకు తాకుండా ఏ రోజు పోడు స్కూల్ వెళ్తాను తట్టిపోతాడు మేడం. అట్లాంటి ఈ రోజు మా ఆయన తాకడానికి లేకుండా అయిపోయింది. తాకు అపచారం అంటున్నారు. నా పరిస్థితి చూడండి. 4/12/24 తేదీన సుమారు 3:45 PM గంటలకు మన కొత్తపల్లిలోని జెడ్వై స్కూల్ ఉర్దూ మీడియం సంబంధించి ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్న అజాజ్ అహ్మద్ గారు చనిపోయాడని చెప్పి అతని భార్య షేక్ రుహాన్ కి కో టీచర్స్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె హడావుడిగా కేర్ హాస్పిటల్లో అతను చేర్పించడానికి తెలిసి అక్కడికి రావడం, తర్వాత డాక్టర్స్ పరీక్ష చేసి అతను చనిపోయాడని చెప్తే అతని డెడ్ బాడీని మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం జరిగింది. అతని మృతిపై వాళ్ళు కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద వాళ్ళ ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో 174 CRPC కింద సస్పెన్స్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందనేది దర్యాప్తు ద్వారా మేము తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. విచారణ నివేదిక అందగానే ఒకరిద్దరు ఉపాధ్యాయులపై వేటు పడే అవకాశం ఉంది. చిన్నారుల మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం పదార్థాలతో ఆహారం వండి డబ్బులు మిగిల్చుకుందామని కొందరు దళారులు భావిస్తుంటారు. అలాంటిది ఈ రోజుల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం పాఠశాల ప్రాంగణాన్ని పంట పొలంగా మార్చారు ఓ పాఠశాల ఉపాధ్యాయుడు. కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందేలా చేస్తున్నారు. విద్యార్థి మంత్రివర్గాన్ని రూపొందించి పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వాములుగా మార్చారు. రోల్ మోడల్ గా మారిన మధ్యప్రదేశ్ దిండోరిలోని పాఠశాల గురించి ఈ కథనంలో చూద్దాం. మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలోని సారంగఢ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉన్నతికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాలోని అన్ని విద్యాలయాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఆ పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో మాకీ బగియా పేరుతో కూరగాయలు ఆకుకూరలు పెంచుతున్నారు. అక్కడ పండించిన కూరగాయలనే వారి మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తారని పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు మధుదీప్ ఉపాధ్యాయ్ తెలిపారు. విద్యార్థులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులను చేసేందుకు విద్యార్థి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అందులో ప్రధానమంత్రి, విద్య, ఆరోగ్య, పర్యావరణ, క్రీడా మంత్రుల వంటి హోదాల్లో ఉన్న విద్యార్థులు పాఠశాల బాగోగుల్లో పాల్గొంటారని వెల్లడించారు. కూరగాయలు పండించడంలో విద్యార్థులు, గ్రామస్తులు సహాయం చేస్తారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పాఠశాలను అందరం కలిసి పరిశుభ్రంగా ఉంచుకుంటామని మధుదీప్ తెలిపారు. పాఠశాల తరపున పలు రకాల ప్రాజెక్టులను చేపడతామని విద్యార్థి మంత్రివర్గంలో ప్రధానమంత్రిగా ఉన్న 8వ తరగతి విద్యార్థి యోగేష్ తెలిపారు. అందులో చెట్లు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అనారోగ్యానికి గురైన తోటివారికి సహాయం చేయడం వంటివి తాము చేస్తామని చెప్పారు. జిల్లాలో రోల్ మోడల్గా నిలుస్తున్న ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొత్తం 74 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధుదీప్ ఉపాధ్యాయ కృషితో విద్యార్థులు ప్రతిరోజు సొంతంగా పండించుకున్న కూరగాయలతో తయారైన ఆరోగ్యకరమైన భోజనం తింటున్నారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో కూరగాయల తోట అభివృద్ధికి గ్రామస్తులు కూడా కీలక పాత్ర పోషించినట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. ఆ పాఠశాల పనితీరు బాగుందని, ఇతర పాఠశాలల్లో కూడా ఇటువంటి సౌకర్యాలు ఉంటే విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజున తాను నర్సరావుపేటలోని మేనల్లుడు పెళ్లిలో ఉన్నానంటూ గుంటూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ పి సుబ్బారెడ్డి ఆధారాలు చూపుతుంటే అదే రోజు ఆయన నేర ఘటనలో ఉన్నారని మీరెలా చెబుతారని సిఐడిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 12న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని సిఐడి దర్యాప్తు అధికారిని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో సిఐడి కౌంటర్ వేస్తూ ఘటన జరిగిన రోజు టీడీపీ కార్యాలయం వద్ద ఆయన ఉన్నారని, అందుకు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. తానేమో పెళ్లిలో ఉన్నానని పిటిషనర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో సిఐడి డీఎస్పీ హాజరుకు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. తిరుమలలో అన్యమత గుర్తులు ఉన్న వస్తువుల్ని విక్రయిస్తున్న దుకాణాన్ని టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సిఆర్ఓ ఎదుట ఉన్న దుకాణంలో చేతికి ధరించే కడియాన్ని కొనుగోలు చేశారు. అతిథి గృహానికి వెళ్లి చూడగా ఆ కడియంపై అన్యమతానికి సంబంధించిన పేరు, గుర్తు ఉంది. ఒక్కసారిగా కంగుతిన్న భక్తులు విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు సంబంధిత దుకాణంలో తనిఖీలు నిర్వహించి మూసివేశారు. బాధిత దుకాణదారుడు మాత్రం తాము అమ్మిన వస్తువులపై అన్యమత గుర్తులున్నట్లు తెలియదని అధికారులకు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్లోని శంభూర్ నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఇవాళ ఢిల్లీకి మార్చిగా బయలుదేరుతోందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంథేర్ ప్రకటించారు. తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే రైతుల నైతిక విజయంగా పరిగణిస్తామని అన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం సహా వివిధ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు కొన్నాళ్లుగా నిరసన చేపడుతున్నారు. అటు రైతుల మార్చి దృష్ట్యా హర్యానాలోని అంబాలా పోలీసులు అప్రమత్తమయ్యారు. సీనియర్ అధికారులతో పలు పోలీసు బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. పాదయాత్ర, ట్రాక్టర్లతో ర్యాలీలపై నిషేధం విధిస్తూ అంబాలా డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.